శివాజీ గారు సినిమా ఇండస్ట్రీకి ఒక పెద్దన్న లాంటి వాడు. చిన్న చిన్న పిల్లలు ఎవరైనా కొత్త వాళ్ళకి యంగ్స్టర్స్కి ఆయన ఒక తండ్రి లాంటి వాడు. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా అతను ఏది చెప్పినా మంచికే, 10 మంది మేలు కోరుకుని వ్యక్తి అతను. కాబట్టి ఆయన అనిన దానికి సినిమాలో యాక్టర్ చేసేదానికి కరెక్టే అనమాట. అది సరిపోయింది కరెక్ట్గా అనేది. ఎందుకంటే వాళ్ళని చూస్తుంటే వాళ్ళు చేసే పనులు మామూలుగా లేవు. కేవలం సినిమాల్లో మాత్రమైనా రొమాంటిక్ చేసి పొట్టి బట్టలు వేసుకొని బికినీలు వేసుకుంటే హ్యాపీ. రియాలిటీలో కూడా వాళ్ళు అలాగే వేసుకున్నారు. వాళ్ళు ఎక్కడైనా సినిమా ఆడియో ఫంక్షన్ జరిగినా, ఏదైనా షాపింగ్ మన ఓపెనింగ్ అయినా, మళ్ళీ ఎక్కడికైనా బయటకు వచ్చేటప్పుడు కానీ, ఏడైనా కారులో బయటకు పోయేటప్పుడు కానీ అలాంటి బట్టలే. ఏడైనా పక్క దేశం పోవడం, ఇంకా పక్క దేశం పోయి ఏదో వాళ్ళకి కాకపోతే పొట్టి బట్టలు. శివాజీ గారు ఇవన్నీ చూసి ఆయన ఒక 20 ఇయర్స్ 30 ఇయర్స్గా సినిమా ఫీల్డ్ చేస్తున్నాడు. ఆయన సినిమా ఫీల్డ్లో ఉన్నాడు కాబట్టి జనాల బాధలు తెలిసిన అతను. కాబట్టి జనాలను మీరు ఆర్టిస్ట్గా ఏదైనా యాక్టింగ్ పరంగా చేయండి, రియాలిటీ రేట్ చేయకండి అన్నాడు. అంతేనా? అంతేగాని వాళ్ళని నిజ జీవితంలో అన్న వాళ్ళే. అదే సామాన్లనే కదా, ఇంకా ఏం చేద్దాం చెప్పడం. ఇంకా అలా చెప్తేనే వాళ్ళకి అర్థం అవుద్ది. సినిమా ఫీల్డ్ వాళ్ళకి మర్యాదగా మంచిగా చెప్తే అర్థం కాదు, ఎక్కదు వాళ్ళకి. ఆ లెక్కలను చెప్పాలా, నీ బాగా జారిని, నీ సామాన్ పూసుకున్నాయి అట చెప్తేనే వాళ్ళకి అర్థం అవుతుంది. అది కదా ఎంతమంది చెప్పాలా ఎప్పుడైతే. కాబట్టి దయచేసి సినిమా వాళ్ళు మారండి. అదే ఆమె బాడీ ఆమె ఇష్టం అదిన బట్టలన్నీ ఇప్పేసి రోడ్ల మీదకి వస్తే మరి జనాలు ఎలా గమ్ముతారు? దేశీయంలో ఉన్నప్పుడు అందరినీ హక్కు ఉంది, అందరికి చెప్పే హక్కు ఉంది, సహజ ధర్మం ఉంది. అనసూయ గురించి, కులం గురించో మతం గురించో మాట్లాడాల, ఆస్తుల గురించో మాట్లాడాల, అందం గురించి కూడా మాట్లాడాల. అమ్మ వేసుకునే బట్టలు బాగలేవమ్మా, అన్న లాంటి వాడిని, నాన్న లాంటి వాడిని, తమ్ముడు లాంటి చెప్పాడు అంతే. అంతేగాని ఆమె ఎక్కడ పుట్టింది, ఏం చదివింది, ఎలా సంపాదించింది, నీకు డబ్బులు ఎక్కడో అడగలేదుగా, గుచ్చి అడిగితే తప్పది. లేదు, దండోర సినిమా అయినా ఆయన ఎప్పుడైనా అంతే. బిగ్ బాస్ లో ఉన్నప్పుడైనా, అప్పుడైనా, బయట ఎక్కడైనా ఆయన ఎప్పుడైనా అంతే. ఆయన శివాజీ గారు ఎక్కడైనా అలాగే మాట్లాడతారు. ఎందుకంటే 10 మందికి చెప్తాడు అంతే. కాబట్టి శివాజీ గారు అలా మాట్లాడింది తప్పు లేదు. దయచేసి సినిమా యాక్టర్లు ఇప్పుడైనా మారాలి, హీరోయిన్లు మారాలి. సినిమా ఇండస్ట్రీలోనే దాదాపు 100 మంది ఫ్యామిలీలు ఉన్నాయి, సెటిల్ అయిన వాళ్ళు. ఒక్కొక్కరికి 100 కోట్లు 1000 కోట్లు ఉన్నాయి. ఏదో మీకు అవి ఉన్నాయి, మాకు లేవు అన్నట్టు ఉంది. ఇంకోటి మాట్లాడేది అది బాధ. ఇండైరెక్ట్గా అన్నాడు కామెడీగా, అమ్మ పద్ధతిగా కట్టినా కానీ పైన కాస్త ఏందమ్మా అన్నట్టుగా. అది అర్థం వాళ్ళకి అర్థం కాదు, అది కాదు బాధ. అది అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఏది మాట్లాడినా కూడా అది అర్థం చేసుకుని మనం ఏం చేద్దాం చెప్పండి. ఏమయ్యా బాగున్నావా అన్నా కూడా ఇంకా దాన్ని ఇంకో రకంగా అర్థం చేసుకుని మనం ఫేమస్ అవ్వాలని. అనసూయ కానీ, చిన్మయి కానీ వీళ్ళందరూ ఏంటంటే సినిమా ఫీల్డ్ అయినా ఇంకేదైనా ఫేమస్ అవుదామని మాట్లాడతారు తప్ప నిజ జీవితంలో కానీ ఇంకెక్కడైనా పేదవాళ్ళ సమస్య లేదని వస్తే మాట్లాడరు. వాళ్ళే కదా, సినిమాల్లోనే పేదవాళ్ళు ఉన్నారు ఎంతోమంది. కార్మికులు కానీ, జూనియర్ ఆర్టిస్టులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకి జీతాలు ఇవ్వాల, డబ్బులు కూడా ఇవ్వాల. అలాంటి టైంలో వీళ్ళందరూ ఎక్కడ పేర్లు. అదే దాని గురించి కూడా మాట్లాడరు. అదే కదా సమస్య ఏంటంటే ఎవరైనా వాళ్ళకి తగ్గట్టుగా పోతారు. ఎవరైనా పెద్దోళ్ళ మీద చేస్తే అయిపోద్దని. నిధి అగర్వాల్ మీద, ఆమె మీద చేస్తే ఏమని చెప్పండి. ఆమె ఏడు ఉంటుంది, పక్క రాష్ట్రం పోద్ది, ఇంకో రాష్ట్రం పోద్ది. ఇంక ఎక్కువ మాట్లాడితే పక్క దేశంలో పెళ్లి చేసుకుని పారిపోద్ది. ఇంకా అలాంటి వాళ్ళ గురించి వేసుకుని మాట్లాడలేదేమో. ఒకవేళ ఆమె కూడా తప్పు ఉంది, నిధి అగర్వాల్ ఆమె కూడా తప్పు ఉంది. అలాంటి బట్టల్లో పోవడం, మనిషిని రెచ్చగొట్టడం, ఇంకెవడైనా పబ్లిక్లో క్రౌడ్లో జనాలు ఏంటంటే అలా ఫీల్ అవుతారు మైండ్ ప్రకారం. కాబట్టి దయచేసి లేడీస్ అందరూ, ఇదో మా సిస్టర్ లాగే దయచేసి అందరూ బాగా బట్టలు వేసుకోండి. ఇదో మా అక్క కూడా ఉంది, ఎక్క ఉందా, ఇదో ఎక్కలా కనీసం అందరూ మారండి. ఇక నుంచి అన్న సినిమా హీరోయిన్లకి యాంకర్లకు చెప్పేది ఒకటి, ఇలాంటి యాంకర్ కొనండి. ఈ మాదిరిగా యాంకరింగ్ చేస్తే మాకు కూడా ఏమీ కాదు, అక్కను, చెల్లెను, తల్లినో భావన మారు ఉంటుంది. ఇంకా మీరు ఏ రకంగా పోయారంటే ఇంకా మాకు కూడా మారుతాయి మైండ్ అయితే. మీ ఇష్టం. మీ కాడ ఎంత డబ్బులు ఉన్నాయి, ఎన్ని ఆస్తులు ఉన్నాయి కూడా ఒక రకం వరకే, ఒక స్టేజ్ వరకే మిమ్మల్ని కాపాడగలుగుతాయి. మనకు ఆస్తుంది అంత వస్తుందని ఎక్కడ పడితే అక్కడ దూరారంటే మాత్రం అయిపోతారు అంతే. మొదలే అది కూడా మళ్ళీ జనాలకి అది కూడా బాధ అనమాట. అయితే వీళ్ళేంద్రీలు కొట్టేసారు అంత డబ్బు అంత వీళ్ళు, అదొక బాధ మన లోపల. సినిమా యాక్టింగ్ అంటే ఏంది, అది కష్టం పని అది. కాబట్టి కష్టం లేని పని నువ్వు ఈజీగా చేస్తుంటావు. అదేం పెద్ద కష్టంలే, ఈజీ పని. చూడండి మీకు కావాలంటే కష్టపడి కూలి చేయడం, ఎట్టి చీకరి చేయడం, మోట్ల మీద కష్టం అది. దీని మీద మళ్ళీ ఒక టోల్ ఒకటి,
అబ్బో అవునా అది అంత కష్టం ఇంత కష్టం మాకు నిద్రలేదు మేము ఎలా మేలుకున్నాం ఇలా యాక్టింగ్ చేసాం ఆ తొక్క అది ఎంతది అది తొక్కదే అది సింపుల్ అది. కాబట్టి ఏంటంటే దయచేసి ఇప్పటికైనా మారిపోండి. మీరు డబ్బు సంపాదించారని పేదవాళ్ళందరూ కడుపు మనతో రగిలిపోతున్నారు ఇక్కడ. ఆ రగిలిపోవడం అదొకటైతే మీరు ఇలాంటి బట్టలు వేసుకుంటే ఇది కూడా కడుపు మంటకు దారి తీస్తాయి. కాబట్టి మీరు దయచేసి మీకు ఆస్తులు ఉంటే మీరు దాపెట్టుకోండి. పక్క దేశంలో మీరు వీడియోలు పెట్టి ఇదే విధంగా చేశారంటే మాత్రం ఇంకా దారుణాలు భయంకరంగా ఉంటాయి.